మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని గురించి విని అందరం తెలుసుకుందాం. దానం చేస్తే ఇతరులకు ఎందుకు చెప్పకూడదు? ధర్మశాస్త్రాలు మన పెద్దలు చెబుతున్నట్లు దానం అంటే హృదయపూర్వకంగా, నిరహంకారంగా, నిస్వార్థంగా చేయాలి. ఎందుకు చెప్పకూడదంటే అహంకారం పెరుగుతుంది. నేను ఎంత దానం చేశా అని చెప్పడం వల్ల మనసులో గర్వం వస్తుంది. అది దానపు పవిత్రతను చెడగొడుతుంది. దాతృత్వం క్షీణిస్తుంది. దానం అనేది కరుణతో చేయాలి, కానీ పేరు కీర్తి కోసం చేస్తే అది వ్యాపారంలా మారుతుంది. గ్రహీత అవమానపడతాడు. ఎవరికి దానం చేశామో చెబితే వారి గౌరవం తగ్గిపోతుంది. వాళ్ళు చిన్నబడ్డట్టు అనిపించుకుంటారు. పుణ్యం తగ్గుతుంది. శాస్త్రాల ప్రకారం రహస్యంగా చేసిన దానమే ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది. దానం చెప్పకపోతే మేలు. మనకు వినయం పెరుగుతుంది, సత్యమైన పుణ్యం లభిస్తుంది, మన హృదయం శుద్ధమవుతుంది, గ్రహీత మనసులో సంకోచం ఉండదు. దానం చెప్పుకుంటూ చేస్తే దానివల్ల వచ్చే చెడు ప్రయోజనాలు ఏంటి? దానం కీర్తి కోసం చేసినట్టు అవుతుంది, మనకు పుణ్యం తక్కువగా దక్కుతుంది, అహంకారం పెరిగి ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది. అందుకే దక్షిణ హస్తం ఇచ్చేది ఎడమ హస్తానికి తెలియకూడదు అని పెద్దలు అన్నారు. అంటే దానం నిజమైనదైతే మనం మర్చిపోవాలి, చెప్పుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న కథ కూడా విందాము. ఒకప్పుడు ఒక గ్రామంలో రాఘవయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి బంగారం, ధనం ఎంతో ఉండేది. కానీ దానం చేసే ప్రతిసారి అతను అందరి ముందు చెప్పేవాడు, నేను పేదవారికి అన్నం పెట్టాను, నేను ఆలయానికి బంగారం ఇచ్చాను, నేను ఇంత పుణ్యము సంపాదిస్తున్నాను అని. అందరూ అతనిని చూసి గౌరవం ఇచ్చిన లోపల నవ్వుకునేవారు. అదే గ్రామంలో ఒక సాధారణ రైతు రాములు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి లేకపోయినా రోజు సంపాదనలో కొంత భాగం పేదవారికి రహస్యంగా పెట్టేవాడు. ఎవరికీ చెప్పేవాడు కాదు. ఒకరోజు గ్రామంలో మహాసన్యాసి వచ్చాడు. ఆయన అందరికీ ఉపన్యాసం చెప్తూ అన్నాడు, నిజమైన దానం అంటే ఎవరికీ చెప్పకుండా, గర్వం లేకుండా చేయడం. దక్షిణహస్తం ఇచ్చిన దానం ఎడమహస్తానికి తెలియకూడదు. పేరు కోసం చేసిన దానానికి పుణ్యం తక్కువ, గర్వం ఎక్కువ. కానీ రహస్యంగా చేసిన దానం దాత హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఇది విన్న గ్రామస్తులు రాములను చూసి గుర్తుపట్టారు. అతను ఎప్పుడూ నిశ్శబ్దంగా దానం చేస్తాడని. రాఘవయ్య మాత్రం సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ కథలో ఉండే బోధ ఏంటంటే దానం అనేది చెప్పుకోవడానికి కాదు, మనసును శుద్ధి చేసుకోవడానికి. రహస్యంగా చేసిన దానమే సత్యమైన పుణ్యం. దానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరికి రివీల్ చేయకుండా మనసులో దాచుకుంటే దీంట్లో వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ధన్యవాదాలు. స్వస్తి.